హలో, మన గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేదండి పెసరపప్పు పులుసు ఆరు పప్పుచారు అంటారు అదండి. దీనికి కావాల్సినవి పెసరపప్పు ఒక గరిటెడండి, ఒక రెబ్బ కరివేపాకు, 2 పచ్చిమిరకాయలు, మునక్కాయ అండ్ చింతపండు ఉసిరికాయ. ముందు చింతపండు నానబెట్టి ఉంచుకోవాలి. తర్వాత దీనికి కావాల్సిన పోపు దినుసు మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఒక 4-5 రెబ్బలు వెల్లుల్లిపాయలండి, అలాగే ఇంగువ, కొద్దిగా బెల్లం అండి. ఎందుకంటే పులుపు తిన్న వాళ్ళకి బెల్లం వేస్తే కొద్దిగా కమ్మగా ఉంటుంది, తినేవాళ్ళు చేసినండి, లేకపోతే తినని వాళ్ళకి ఇది అయినా వేసుకుంటేనే బాగుంటుందండి. ఇది ఐటమ్ ఈ క్వాంటిటీ 2-3 సరిపోతుందండి. పగలు చేసుకుని 2 పూట్ల వాడుకోవచ్చు, లేదంటే ఎక్కువ ఉన్నా కూడా సరిపోతుంది. బాగా తినేవాళ్ళకి సరిపోతుందండి. బాగా పప్పు కడిగి శుభ్రంగా కడిగి 2 సార్లు కడిగి పొయ్యి మీద పెట్టి బాగా ఉడికిన వాళ్ళు తొందరగా ఉడికిపోతుందండి. దీంట్లో మనం ఈ టమాటా, మునక్కాయ ఇవన్నీ వేసుకుని బాగా అడికిపోయి కలిపి దానికి ఈ చింతపండు రసాన్ని వేయాలి. వేసి దానికి సరిపడినంత ఉప్పు, పసుపు, బెల్లం వేసి బాగా తెల్లనివ్వాలి. ఒక 4-5 పొంగులు బాగా తెల్లనిస్తే మునక్కాయ అన్నీ ఉడికిపోతాయి. ఉడికిపోయిన తర్వాత మనం తాలింపు పెట్టుకోండి. తాలింపు కూడా నూనె వేసుకుని ఒక గరిటె నూనె అండి, దీనికి ఎలాంటి నూనె కూడా అవసరం లేదు. ఒక స్పూన్ నూనె వేసుకుని ఈ తాలింపు వేయనిచ్చి దాంట్లో ఇంగు వేసి పెట్టుకోండి. ఇంతేనండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి.